కాకినాడ భోగి గణపతి పీఠంలో ఏడుకొండల స్వామికి సప్తగిరులతో కలశారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో వేంచేసిన స్వయంభూ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 69వ జపయజ్ఞ పారాయణం జరిగింది. శ్రీవారి సేవా సమాజం ఆధ్వర్యాన శనివారం ఉదయం ఏడుకొండల స్వామికి సప్తగిరులతో కలశారాధన నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం, శ్రీదేవి భూదేవి సమేతంగా శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి కలశాలకు సహస్ర గోవిందనామ పారాయణ, పసుపు కుంకుమలతో పుష్పార్చన, 7 వారాల జ్యోతులతో నవగ్రహ దీపారాధన, తోమాల సేవలతో అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు, తిరుమల తిరుపతి పాదయాత్రికులు గురుస్వామి దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ, మరో 39 వారాల్లో శ్రీవారి పారాయణం పూర్తి చేసి అక్టోబర్ 25న తిరుమలకు బస్ యాత్ర, కోల సంబరం, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ ఉత్సవం, భారీ అన్న సమారాధన జరుగుతాయన్నారు. భోగి మంటల్లో వెలిసిన స్వయంభూ శక్తి గణపతి విగ్రహ ఉపాసకునిగా తిరుమల పాదయాత్ర చేసి పంచలోహాల తాపడంతో చేపట్టిన కాంస కవచ యజ్ఞం పరిపూర్ణం చేసేందుకు శ్రీవారి పాదాల ప్రతిష్టతో లోక కళ్యాణార్థం 108 వారాల జపయజ్ఞ పారాయణను పీఠం నిర్వహిస్తున్నదని తెలిపారు. అరటిపండు గుజ్జుతో తయారు చేసినటువంటి 7 ప్రమిదల్లో 7 జ్యోతులు వెలిగించుకుంటూ 7 వారాలు ఈ దీపారాధన కార్యక్రమాన్ని ఆవునెత్తితో చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేసినటువంటి వారిలో సంకల్ప సిద్ధి శుభప్రదంగా జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క 69 వారాల్లో 6గురికి కన్యలకి వివాహాలు జరిగినటువంటి సంతోషకరమైనటువంటి ఈ యొక్క శ్రీవారి పాదాల వద్ద ఈ దీపారాధన చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి, అదేవిధంగా ఏల్నాడి శని యొక్క ప్రభావం తగ్గేటువంటి అవకాశము, ఈ శ్రీవారి పాదాల వద్ద దీపాలు వెలిగించుకోవడం వల్ల మరి కార్యసిద్ధికి విగ్రహాలు లేకుండా గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల వద్ద జరిగేటువంటి దివ్య దీపారాధనలో అందరూ కూడా భాగస్వాములు కావచ్చు. ఇక్కడ కులంతో, మతంతో, ఉన్న వాళ్ళతో, లేని వాళ్ళతో ఎటువంటి ప్రమేయం లేదు. ఎవరైనా సరే కూడా భగవత్ ఆరాధన చేసుకోవచ్చు. అదేవిధంగా స్వయంభూ శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోహాల తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిపినటువంటి సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయడానికి 108 వారాల పాటు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 108 వారాల అనంతరం శ్రీవారి సేవా సమాజంతో తిరుమల తిరుపతికి బస్సు యాత్ర, కోల సంబరము, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం, భారీ అన్న సమారాధనలతోటి ఈ కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, లోక కళ్యాణార్థి కార్యక్రమాలు భోగి గణపతి పీఠం నిర్వహిస్తోందని